చేసింది దొంగ పని, మళ్ళీ దానికి కవరింగులు. మంత్రి సీతక్క వ్యవహారం ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్లు ఉంది. స్మార్ట్ ఫోన్ల కుంభకోణం బయటపడడంతో మంత్రి గారి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. ఏం చేయాలో అర్థం కాక మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది సీతక్క. అంగన్వాడీల మొబైల్ ఫోన్ల కొనుగోలులో 100% స్కామ్ జరిగింది. అందులో అనుమానమే లేదు. ఈ కుంభకోణాన్ని బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టేసరికి మంత్రి సీతక్కకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతుందామే. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని గుండెలు బాదుకుంటూ ఏం చేయాలో పాలుపోక పరువు కాపాడుకోలేక గులాబీ దళపతి కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపింది మంత్రి సీతక్క. హలో మంత్రి గారు, తప్పు చేసి అడ్డంగా దొరికిపోయింది మీరు. మీ స్కామ్ను బయట పెట్టింది గులాబీ దండు. దమ్ముంటే తప్పు ఒప్పుకొని రాజీనామా చేయండి, లేదంటే సిబిఐ విచారణ జరిపించి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఎవరొద్దన్నారు? అంతేగాని అవతలి వారి మీద బట్ట కాల్చి వేస్తానంటే ఆ సెగ మీకే తగులుతుంది మినిస్టర్ గారు. నోటీసుల పేరుతో డైవర్షన్ డ్రామాలాడుతున్న మంత్రి సీతక్క గారు, ముందుగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే అంగన్వాడీలకు 5G ఫోన్లు ఇవ్వాలని చెప్పింది. మరి మీరెందుకు 4G ఫోన్లు అంటగట్టారు? పొరుగునే ఉన్న ఏపీతో పాటు గుజరాత్, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాల్లో 5G ఫోన్లే ఇచ్చారు. సీతక్క మాత్రం 4G ఫోన్లు చేతిలో పెట్టింది. జేబులు నింపుకొని పైగా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే డబ్బు మిగిల్చామని డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు 4G ఫోన్లే అవుట్డేటెడ్. అలాంటి ఫోన్లను ఒక్కోటి 11,600 పెట్టి కొన్నామంటున్నారు సీతక్క. కానీ మార్కెట్లో రిటైల్లో కొంటేనే శాంసంగ్ A6 5G ఫోన్ ధర 9,899 రూపాయలు. ఒకవేళ బల్క్లో తీసుకుంటే ఒక్కో ఫోన్ మీద 3-4 వేలు తగ్గే అవకాశం ఉంటుంది. మరి సీతక్క గారు 4G ఫోన్కు 11,600 ఎందుకు సమర్పించుకున్నారో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం 5G ఫోన్లు ఇవ్వాలని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు 4G ఫోన్లకు టెండర్ పిలిచిందో ఆన్సర్ ఇవ్వాలి. 5Gకి బదులు 4G ఫోన్లను కొనగా మిగిలిన పైసలు ఎవరు మింగేశారో ప్రజలకు వివరించండి. మీరు కడిగిన ముత్యమే అయితే, అడవిలో పెరిగిన తులసి మొక్కే అయితే, ఒకవేళ నిజంగానే ఏ తప్పు చేయకపోతే ఈ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. మీ ముఖ్యమంత్రితో మాట్లాడి సిబిఐ విచారణకు సిఫారసు లేఖ రాయించండి. ఆ పని చేయకుండా నోటీసుల పేరుతో డ్రామాలు చేస్తే నడవదు మంత్రిజీ. ఎదురుదాడి చేసి తప్పించుకుందామంటే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు సీతక్క గారు. జనం అన్నీ గమనిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే అంగన్వాడీలకు సంబంధించి 35,310 స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన కుంభకోణం వాళ్ళ తీవ్ర దుమారం లేపింది. ఇంకా ప్రధానంగా స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో దాదాపు 54 కోట్ల వరకు కూడా ఇది చేశారు. ఇందులో 24 కోట్లు మాత్రమే కట్ చేశారు. 30 మిగతాదంతా కూడా వాళ్ళ ఎక్కడికి పోయిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 30,000 కోట్లు ఎక్కడికి పోయో ఇదంతా కూడా పూర్తిగా మంత్రికి చెందిందంటూ కూడా సందర్భంగా పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క కొన్ని ఆరోపణలు చేసింది. ఆరోపణలకి వల్ల మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్లుప్తంగా అంటే సోషల్ మీడియాకు సంబంధించిన మన్య కిషన్ తో పాటు సతీష్ రెడ్డి, దినేష్ ఈ పూర్తి వివరాలన్నీ కూడా మరొకసారి మీడియాకి ఇచ్చారు. పూర్తిగా ఏదైతే ఇవాళ 4G ఆ పై ఫోన్ కొనాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాన్ని రివర్స్ గా కేవలం 4G ఫోన్లు కొనడం వెనుక అంతర్యం ఏంటి, వాళ్ళ అన్ని గ్రామాల్లో కూడా 5G నెట్వర్క్ సేవలు ఉన్నప్పటికీ 4G నెట్వర్క్ సేవలు కొనడం వెనుక ఉద్దేశం ఏంటి, ఇందులో ఎంత తీసుకున్నారు, ఎవరికి ఎంత ముట్టాయి అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే కేవలం ఏదైతే ఈ 50,000 కోట్ల టెండర్లు పిలిచి 11,000 మాత్రమే ఉండి 4G ఫోన్ కొనుగోలు చేశారు. పక్క రాష్ట్రాల్లో ఇదే సంబంధించిన ఫోన్లు 5G ఫోన్లు ఇచ్చారు. అక్కడ లేని నిబంధనలు ఇక్కడ ఎందుకు అడ్డం వచ్చాయి, ఇందులో ఎందుకు ఎవరి వాటా ఎంత చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపిస్తున్న నేపథ్యంలో
దీనిపై కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. వాళ్ళ సోషల్ మీడియాగా మేము అడుగుతున్నాం, మేమే కాదు యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పడానికి మీకు ఇబ్బంది ఏంటి, ఇవాళ సమాధానం చెప్పని ప్రశ్నిస్తే మాపై ఇవాళ లీగల్ నోటీస్ ఇచ్చారు. మాకు ఇవ్వండి, మేము ఎదుర్కొన్నాం, ఖచ్చితంగా కేసీఆర్ లీగల్ నోటీస్ ఇస్తే 100,00,000 లీగల్ నోటీస్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి ఇది సిబిఐ ఎంక్వైరీకు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఇది 8,000 లోపే ఈ ఫోను ధర అందుబాటులో ఉంది. స్వయంగా మేము మొబైల్ షాప్ లోకి వెళ్ళి కనుక్కున్నాం. ఏదైతే శాంసంగ్ A06 మొబైల్ ఉందో ఇది పూర్తిగా 8,000 లోపే వస్తుంది. కానీ దీనికి వివిధ రకాలుగా పెట్టి 11,000 పైసలు కంటే 14,000 వరకు కూడా దీన్ని ధర పెట్టారంటే దీనిలో ఎంత కుంభకోణం జరిగింది, ఎవరికి ఎంత వాటా ఉందనేది తెలియాల్సిన అవసరం. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే 50 కోట్లకు టెండర్ వేసి 11,000 మాత్రమే ఉండే 4G కొనుగోలు చేశారు. అంటే పక్క రాష్ట్రానికి ఇక్కడికి ఎందుకు తేడా వచ్చింది, దీంతో పాటు అనేక రకాల అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. మేము స్వయంగా మొబైల్ షోరూమ్కి వెళ్తే అది 8,000కే వస్తుంది, కానీ ఇక్కడ ఎందుకు ఈ రకంగా తీసుకున్నారంటూ కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్స్ సీతక్కను మరోసారి ప్రశ్నించారు. ఖచ్చితంగా దీనిపై సిబిఐ విచారణకు సిద్ధంగా ఉండమని చెప్పాలి. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, లక్ష్మీపేట కేటీఆర్ కు ఇటు హరీష్ రావు ఇచ్చిన నోటీసులకు మేము ఏనాడు ఇట్లా రాలేము, ఎందుకు ఇచ్చారని అడగలేదు, మేము స్వయంగా విచారణకు వచ్చామని చెప్పారు. కానీ వాళ్ళు ఎందుకు సిబిఐ విచారణ అంటే భయపడుతున్నారంటూ కూడా ఈ సందర్భంగా మరొకసారి ప్రశ్నించారు. పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో మేము ముందు పెట్టాం, భవిష్యత్తులో మరిన్ని ఆధారాలు కూడా మేము ముందుస్తామని కూడా చెప్పారు. ఖచ్చితంగా దీనిపై సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.